పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ హ్యాపీ హోమ్స్ ఈ అపార్ట్మెంట్స్లో టోటల్ ఒక 9 టవర్స్ ఉన్నాయి. ఈ కార్డినెన్స్ సెర్చ్కి సెలెక్ట్ చేసుకొని దాదాపు ఒక 250 మంది పోలీస్ ఫోర్స్ తోటి ఇంక్లూడింగ్ 1 డీసీపీ, ఏసీపీ, 6 మెంబర్స్ ఇన్స్పెక్టర్స్ అండ్ 22 ఎస్ఐస్ అండ్ ఏఎస్ఐస్ అండ్ అదర్ పోలీస్ ఫోర్స్ తోటి ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ ఇక్కడ ఎర్లీ అవర్స్ 3 నుంచి 6 o'clock వరకు చేశాము. ప్రతి ఒక్కరు కూడా సెర్చ్ చేసిన ఆఫీసర్స్ అందరూ కూడా టెక్నాలజీ యూజ్ చేసి తర్వాత ఫిజికల్గా కూడా చెక్ చేసి టోటల్ ఈరోజు సీజర్లో 163 వెహికల్స్, దాంట్లో 123 2 వీలర్స్ ఉన్నాయి, 10 3 వీలర్స్ అండ్ 20 4 వీలర్స్. దీనికి ఎలాంటి డాక్యుమెంట్స్ ఏమీ లేవు. దీంట్లో 101 అవుట్ ఆఫ్ 163 101కి అసలు ఓనర్షిప్ కూడా లేదు. అసలు ఎవరు క్లెయిమ్ చేయట్లేదు ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఎవరో వస్తున్నారు, పార్క్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడున్న రెసిడెన్సీకి కూడా ఈ 101ని ఎవరూ క్లెయిమ్ చేయట్లేదు. మిగతా 62 వెహికల్స్ ఉన్నాయి. 62 వెహికల్స్కి మాది అని చెప్తున్నారు కానీ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు. ఉన్నా కూడా నెంబర్ ప్లేట్స్ కానీ అన్నీ కూడా మిస్ మ్యాచ్, ఏవి కూడా యాజ్ పర్ రూల్ లేవు. అలాగే ఈ టెక్నాలజీస్లో మనం యూజ్ చేస్తున్నటువంటిది సీడాట్, వెరిఫై అండ్ థర్డ్ ఐ, ఈ 3 అప్లికేషన్స్ కూడా మనం చెక్ చేస్తే దాదాపు ఒక 21 మెంబర్స్ మనకు సస్పిషన్గా కనిపించారు. దీంట్లో 2 ఓల్డ్ అఫెండర్స్ ఇక్కడ రెంటల్కి ఉంటున్నారు అండ్ 14 మెంబర్స్ సస్పెక్ట్స్ తోటి, అంటే ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ పోలీస్ రికార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి లింక్స్ ఉన్నట్టు, అంటే ఎయిటర్ వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నట్టు ఒక 14 మెంబర్స్ దొరికారు. అండ్ అసలు ఐడి ప్రూఫ్స్ లేకుండా ఒక 5 మెంబర్స్. వీళ్ళందరినీ కూడా మనం కస్టడీలోకి తీసుకున్నాము. తర్వాత ఈ లోకల్ ఈచ్ టవర్కి ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటూ ఉన్నారు. అందరితో కూడా మీటింగ్ తీసుకొని వాళ్ళకి ఏమేమి మనం జాగ్రత్తలు తీసుకోవాలనేది పోలీస్ సైడ్ నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది. దాదాపు ఇన్ని ఫ్లాట్స్లో 30% మా రెసిడెంట్స్, అంటే ఓనర్స్ కమ్ రెసిడెంట్స్ ఉన్నారు. మిగతా అన్నీ కూడా రెంటల్కి ఇచ్చి ఉన్నారు. సో వాళ్ళు ప్రాపర్గా సెక్యూరిటీ యాక్ట్ ప్రకారము టెనెంట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, అసోసియేషన్ యాక్టివ్గా ఉండడము, సీసీ కెమెరాస్ పెట్టుకోవడము, తర్వాత ఉన్నటువంటి గేట్స్ కూడా యాక్సెస్ కంట్రోల్ చేసుకుంటే ఇలాంటి యాక్టివిటీస్ చాలా తగ్గిపోతాయి. సో 2 గేట్స్ ఉన్నా కూడా 101 అన్క్లెయిమ్డ్ వెహికల్స్ ఉన్నాయి అని అంటే ఇక్కడ ఎట్లాంటి చెకింగ్ లేదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ వెహికల్ అయినా పెట్టచ్చు. తర్వాత కొన్ని వెహికల్స్ చూస్తే దాదాపు ఒక సంవత్సరం నుంచి కూడా దాన్ని ఎవరు వాడకుండా అలా ఉంచిన వెహికల్స్ ఉన్నాయి. ఇవి చాలా థ్రెట్ మనకు సెక్యూరిటీ వైజ్. సో ఇవన్నీ కూడా అసోసియేషన్కి బ్రీఫ్ చేయడం జరిగింది. ఇది మీటింగ్స్ పెట్టుకొని మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అప్ చేయమని చెప్పడం జరిగింది. కంపల్సరీ ఇస్తాం అసోసియేషన్. ఇంటర్న్ వాళ్ళు మళ్ళీ దాన్ని కంప్లై చేసి పోలీస్కి కంప్లై చేయాల్సి బేసిక్లీ అట్లే ఉంది. అందుకని వీళ్ళ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్స్ వాళ్ళు దేర్ ఓన్ సెక్యూరిటీ దే హ్యావ్ టు టేక్. మొత్తం 4 సర్చ్ చేస్తున్నాం. 4 సరిపోయిందండి. సరిపోయింది. ఎక్స్ట్రా ప్రికాషన్ क्या हुआ सर? ఏడు ఆటోలు, 4 కార్లు. तेरे को बिठा सबसे बड़ा सरगरा पीछे के थे. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ హ్యాపీ హోమ్స్ ఈ
ఈ అపార్ట్మెంట్స్లో టోటల్ ఒక 9 టవర్స్ ఉన్నాయి. ఈ కార్డినెన్స్ సెర్చ్కి సెలెక్ట్ చేసుకొని దాదాపు ఒక 250 మంది పోలీస్ ఫోర్స్ తోటి ఇంక్లూడింగ్ 1 డీసీపీ, ఏసీపీ, 6 మెంబర్స్ ఇన్స్పెక్టర్స్ అండ్ 22 ఎస్ఐస్ అండ్ ఏఎస్ఐస్ అండ్ అదర్ పోలీస్ ఫోర్స్ తోటి ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ ఇక్కడ ఎర్లీ అవర్స్ 3 నుంచి 6 o'clock వరకు చేశాము. ప్రతి ఒక్కరు కూడా సెర్చ్ చేసిన ఆఫీసర్స్ అందరూ కూడా టెక్నాలజీ యూజ్ చేసి తర్వాత ఫిజికల్గా కూడా చెక్ చేసి టోటల్ ఈరోజు సీజర్లో 163 వెహికల్స్, దాంట్లో 123 2 వీలర్స్ ఉన్నాయి, 10 3 వీలర్స్ అండ్ 20 4 వీలర్స్. దీనికి ఎలాంటి డాక్యుమెంట్స్ ఏమీ లేవు. దీంట్లో 101 అవుట్ ఆఫ్ 163 101కి అసలు ఓనర్షిప్ కూడా లేదు. అసలు ఎవరు క్లెయిమ్ చేయట్లేదు ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఎవరో వస్తున్నారు, పార్క్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడున్న రెసిడెన్సీకి కూడా ఈ 101ని ఎవరూ క్లెయిమ్ చేయట్లేదు. మిగతా 62 వెహికల్స్ ఉన్నాయి. 62 వెహికల్స్కి మాది అని చెప్తున్నారు కానీ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు. ఉన్నా కూడా నెంబర్ ప్లేట్స్ కానీ అన్నీ కూడా మిస్ మ్యాచ్, ఏవి కూడా యాజ్ పర్ రూల్ లేవు. అలాగే ఈ టెక్నాలజీతో మనం యూజ్ చేసినటువంటిది సీడాట్, వెరిఫై అండ్ థర్డ్ ఐ, ఈ 3 అప్లికేషన్స్ తోటి మనం చెక్ చేస్తే దాదాపు ఒక 21 మెంబర్స్ మనకు సస్పిషన్గా కనిపించారు. దీంట్లో 2 ఓల్డ్ అఫెండర్స్ ఇక్కడ రెంటల్కి ఉంటున్నారు అండ్ 14 మెంబర్స్ సస్పెక్ట్స్ తోటి, అంటే ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ పోలీస్ రికార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళతోటి వీళ్ళకి లింక్స్ ఉన్నట్టు, అంటే వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నట్టు ఒక 14 మెంబర్స్ దొరికారు. అండ్ అసలు ఐడి ప్రూఫ్స్ లేకుండా ఒక 5 మెంబర్స్. వీళ్ళందరినీ కూడా మనం కస్టడీలోకి తీసుకున్నాము. తర్వాత ఈ లోకల్ ఈచ్ టవర్కి ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటూ ఉన్నారు. అందరితో కూడా మీటింగ్ తీసుకొని వాళ్ళకి ఏమేమి మనం జాగ్రత్తలు తీసుకోవాలనేది పోలీస్ సైడ్ నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది. దాదాపు ఇన్ని ఫ్లాట్స్లో 30% మా రెసిడెంట్స్, అంటే ఓనర్స్ కమ్ రెసిడెంట్స్ ఉన్నారు, మిగతా అన్నీ కూడా రెంటల్కి ఇచ్చున్నారు. సో వాళ్ళు ప్రాపర్గా సెక్యూరిటీ యాక్ట్ ప్రకారము టెనెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, అసోసియేషన్ యాక్టివ్గా ఉండడము, సీసీ కెమెరాస్ పెట్టుకోవడము, తర్వాత ఉన్నటువంటి గేట్స్ కూడా యాక్సెస్ కంట్రోల్ చేసుకుంటే ఇలాంటి యాక్టివిటీస్ చాలా తగ్గిపోతాయి. సో 2 గేట్స్ ఉన్నా కూడా 101 అన్క్లెయిమ్డ్ వెహికల్స్ ఉన్నాయి అని అంటే ఇక్కడ ఎట్లాంటి చెకింగ్ లేదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ వెహికల్ అయినా పెట్టచ్చు. తర్వాత కొన్ని వెహికల్స్ చూస్తే దాదాపు ఒక సంవత్సరం నుంచి కూడా దాన్ని ఎవరు వాడకుండా అలా ఉంచిన వెహికల్స్ ఉన్నాయి. ఇవి చాలా థ్రెట్ మనకు సెక్యూరిటీ వైజ్. సో ఇవన్నీ కూడా అసోసియేషన్కి బ్రీఫ్ చేయడం జరిగింది. ఇది మీటింగ్స్ పెట్టుకొని మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో చేయమని చెప్పడం జరిగింది. కంపల్సరీ ఇస్తాం అసోసియేషన్. ఇంటర్న్ వాళ్ళు మళ్ళీ దాన్ని కంప్లైంట్ చేసి పోలీస్కి కంప్లైంట్ చేయాల్సి బేసిక్లీ అట్లే ఉంది. అందుకని వీళ్ళ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్స్ వాళ్ళు దేర్ ఓన్ సెక్యూరిటీ దే హ్యావ్ టు టేక్.